ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? రాజుగారింట్లో పెళ్లికి సామాన్యులందరూ ఎగపడాలి, కానీ సామాన్యులు ఎవ్వరూ ఇష్టపడట్లేదు రావడానికి. రాజే తిరిగి 3 సార్లు బ్రతిమాలుకున్నాడు, రండిరా మా ఇంటికి పెళ్లి రండిరా అని సామాన్యులందరినీ బ్రతిమాలుకున్నాడు. ఇందులోనే గొప్ప ట్విస్ట్ ఉంది, అవునా కాదండి? రాజుగారింట్లో పెళ్లికి రాజుగారు బ్రతిమాలుకోవాలా? అసలు చెప్పండి, బ్రతిమాలుకోవాలా? ఎమ్మెల్యే గారి ఇంటికాడ పెళ్లి జరిగితే మీ ఇంటికి వచ్చి రామా బాబు రండి బాబు అంటారా? ఒక్కసారే కౌరు వెళ్తుంది ఊరంతా, అంతే. ఇంకా మళ్ళీ పని కట్టుకుని రండి బాబు అని బ్రతిమాలరు. కానీ రాజు ఎందుకని 3 సార్లు బ్రతిమాలేడు? 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడించాడు. అప్పుడు వరకు ఎవ్వరు వాళ్ళని అలా పిలుచుండరు, కానీ ఈయనే పిలుస్తున్నాడు, రాజు అయ్యుండి పిలుస్తున్నాడు. అయ్యా ఒకసారి రెండయ్యా, చివరి టైంలోనే రెండయ్యా, 1 గంట అయిపోయింది, కనీసం వచ్చి భోజనం చేద్దురుగానని పిలిచారు. అయినా ప్రజలు ఎవరో వెళ్ళట్లేదు. దీని అంతటికీ అర్థం యేసు ప్రభు వారు చెప్పారు. ఏమన్నా తెలుసా? రాజు ఎవరంటే దేవుడు, యెహోవా దేవుడే దేవుడు. ఆ తర్వాత కుమారుడు ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకి సంఘంతో వివాహం జరగబోయే సమయం ఒకటి ఉంది. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుకి వధువు కావాలి. ఆ వధువు ఎవరంటే ఈ భూమి మీద ఉన్న సంఘమే వధువు సంఘం. అందుకని ఈ వధువు సంఘంలో మనం అందరం ఎవరం అంటే బయట ఉన్న ప్రజలం. మరి మన దగ్గరకు వచ్చే వ్యక్తులు, చెప్పే వ్యక్తులు రండయ్యా పెళ్ళికని పిలిచేవాళ్ళు ఎవరంటే దేవుని సేవకులు. చెప్పండి, మనల్ని పిలిచేవారు ఎవరు? దేవుని సేవకులు. చాలా సందర్భాల్లో సేవకులు వచ్చి మనల్ని చాలా తరుణాల్లో పిలుస్తూ ఉంటారమ్మా, యేసు ప్రభువును మీరు అంగీకరించండి, యేసు ప్రభువు నిన్ను పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నిత్యరాజ్యానికి నిన్ను చేరుస్తాడు అని అంటే చాలామంది, అయ్యా మాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, రాత్రి కూడా నాకు యేసు ప్రభు కల్లో కనబడ్డాడు, యేసు ప్రభు నా చిన్నప్పుడు కనబడి నాకు కాలు నొప్పి తగ్గించాడు, నా కడుపు నొప్పి తగ్గించాడు, మాకు యేసు ప్రభు అంటే ఇష్టమే అని చెప్పే ఒక బ్యాచ్ ఉంది. అక్కడి నుంచి అంతే తప్పితే వాళ్ళని చూసి సేవకులు అనుకుంటారు ఇలా దేవుడి దగ్గరికి వచ్చేస్తారో అనుకుంటారు, కానీ ఒక్కరు కూడా రారు. అవునండి, ఒక్కరు కూడా రారు. మళ్ళీ యేసు ప్రభు 2వసారి తన సేవకులను పంపించాడు. ఏమన్నా తెలుసా? రండయ్యా, ఒకసారి మళ్ళీ పెళ్లి టైం అవుతుంది రండి, దేవుడి మందిరానికి మీరు రండి అని పిలిస్తే 2వసారి ప్రజలు ఏం చెప్తారో తెలుసా? కుంటి సాకులు చెప్తారు. చెప్పండి, ఏం చెప్తారు? కుంటి సాకులు. అంటే ఎక్కడ లేని సాకులన్నీ అక్కడే చెప్తారు. అంటే నేను చర్చికి వెళ్తే మా ఆయన ఒప్పుకోడండి అనేవాళ్ళు ఉంటారు. అవునండి, నేను చర్చికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదండి అనేవాళ్ళు ఉంటారు. మేము చర్చికి వెళ్తే మా కులం వాళ్ళు లేసేస్తారంటే అండి అనేవాళ్ళు ఉంటారు. మేము చర్చికి వెళ్తే దేవుణ్ణి అంగీకరిస్తే ఏమండి మమ్మల్ని ఏ పెళ్ళికి పిలవరంటండి, మా భోజనాలు వాళ్ళు తినరంట, ఏమనండి మమ్మల్ని అసలు మాట్లాడరంట, మమ్మల్ని దూరం పెట్టేస్తారంట అని చాలామంది ఏం చెప్తుంటారో తెలుసండి? సాకుల మీద సాకులు, ఏవో ఒక సాకులు మాట్లాడతారు. ఏం చెప్పాలంటే ఏదైనా తెగించి చేయాలనుకుంటే చేసేస్తారు. కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పుడు మాత్రమే కొన్ని 100 సాకులు తీసుకొస్తారు ప్రజలు. అప్పుడు కూడా యేసు ప్రభు ఎవరిని ఏమనలేదు. 3వసారి పిలుస్తాడు, 3వసారి రండయ్యా, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడి దగ్గర రండయ్యా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారట? ఏం చేస్తున్నారు చెప్పండి? వచ్చిన సేవకులు చంపేశారట, వచ్చిన సేవకులు కొట్టి చంపేస్తున్నారట. మీరు మతం మార్చేస్తున్నారా, మీరు యేసు ప్రభులోకి దించేస్తున్నారు, మీరు మతాన్ని విస్తరింపజేస్తున్నారు, మీరు యేసు ప్రభు అనే ఒక మతాన్ని మా మధ్యలో తీసుకొచ్చి భారతదేశాన్ని మొత్తాన్ని బ్రిటిష్ దేశానికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలన చేసేలా మీరు అందరూ ఉన్నారు. అందుకనే మమ్మల్ని ఎంతలా బ్రతిమాలుతున్నారు, అందుకనే మమ్మల్ని ఎంతలా చర్చికి రమ్మంటున్నారు, మా వల్ల మీకు ఏదో కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో చాలామంది మాట్లాడుతూ చర్చిలను కూలగొడుతూ సేవకులను ఇబ్బందులు పెడుతూ సంఘ సమాజాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్న పరిస్థితులండి. ఒక వ్యక్తి బ్రతిమాలాడంటే నీ వల్ల ఏదో లాభం కలుగుతుందని కాదు. ఒక వ్యక్తి బ్రతిమాలుతూ నీకు చెప్పాడనంటే నీ వల్ల ఏదో మేలు కలుగుతుందని కాదండి. నీకు మేలు కలగజేయాలని ఉద్దేశంతోనే బ్రతిమాలుతారు, కానీ మరి ఇంకే ఉద్దేశంతోనూ కాదండి. హల్లెలూయా. అందుకే సేవకుడు పదే పదే అమ్మ ఎందుకు రావట్లేదు మందిరానికి, అమ్మ ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎందుకు ఆత్మీయతలో మీరు తగ్గిపోతున్నారు, ఎందుకు మీరు దేవుడికి వెనకాడిపోతున్నారు, ఎందుకు మీరు సరిగ్గా నిలబడలేకపోతున్నారు, ఎందుకు సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరు ప్రార్థన చేయాలమ్మా, మీరు దేవుళ్ళో ఎదగాలమ్మా, మీరు దేవుడి కొరకు రోషం కలిగి ఉండాలమ్మా అని పదే ఎందుకు బ్రతిమాలతారో తెలుసండి? వాళ్ళకేదో లాభం వస్తుందని కాదు, సేవకులకి ఏదో లాభం వచ్చి వాళ్ళ సంతృప్తి చెంది కోట గోళ్ళ కడతారని కాదు. మన జీవితాలు మేలుకరంగా ఉండి
మనందరం గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవంలో నిలబడాలని, యేసయ్యతో పాటు ఆయన రాకడలో ఎత్తబడి మధ్యాకాశంలో ఆయనతో పాటు విందులో కూర్చోవాలనేదే దేవుడి ఉద్దేశం. అందును బట్టి దేవుడు మనల్ని తరచుగా తన సేవకులు నీ దగ్గరికి పంపి బ్రతిమాలుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఏం చేయాలో తెలుసా? తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎందుకు బ్రతిమాలాల్సి వస్తుంది అని అంటే, చెడు మార్గాలకు వెళ్ళటానికి ఎవరిని బ్రతిమాలట్లేదు కదండి. వంకర త్రోవలు వెళ్ళిపోవడానికి ఎవరినే బ్రతిమాలట్లేదు. దుష్ట సాంగత్యం చేయడానికి మనం ఎవరినే బ్రతిమాలట్లేదు. అవునండి, ఇష్టానుసారంగా బ్రతకడానికి ఏ వ్యక్తిని మనం బ్రతిమాలట్లేదు. దేవుడి విషయానికి వచ్చేటప్పుడు ఎందుకు బ్రతిమాలాల్సి వస్తుంది అని అంటే, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఇరుకు మార్గాన్ని ప్రవేశింప పోరాడుడి. ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది, ఆ మార్గం సంకుచితంగా ఉంటుంది అన్నాడు. యేసు ప్రభువులోకి రావడం అంటే చాలా కష్టమండి. దేవుళ్ళో నిలబడడం అంటే చాలా కష్టం. నువ్వు తాగి తందనాలాడి బయట ఇష్టానుసారంగా తిరిగినన్ని రోజులు నిన్ను ఎవ్వరో పట్టించుకోరు. కనీసం నీతో ఒక్కడు కూడా మాట్లాడడం, ఎవరా ఏమన్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు అలా తాగుతున్నావు, ఎందుకు అలా కుళ్ళికాలం పక్కన దొల్లుతున్నావు, నీ భార్యకు భోజనం పెట్టావా, నీ పిల్లలకు భోజనం పెట్టావా, నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా, ఒక్కడ అడగడం. అవునండి, ఒక్కడ మాట్లాడడం, అలా బాధ్యతల విషయం ఒక్కడ స్పందించడం. పోనీ ఇంటికి వచ్చి, అమ్మ ఆడు అలా రోడ్లంటే తిరుగుతున్నాడు, ఏమండి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, మీరు ఎలా పోషించబడుతున్నారు, మీ కుటుంబం ఎలా నడుస్తుంది, ఒక్కరు అడగరు. మరి ఎప్పుడు అడుగుతారు? అలాంటి దుర్భరకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి రోడ్డు పాలు పడిపోయి హాస్పిటల్ పాలు పడిపోతే ఆ వ్యక్తి ఇంటికి ప్రతిరోజు వెళ్ళి, అయ్యా యేసయ్యను అంగీకరించండి అయ్యా, దేవుడు మీ వ్యసనాల నుంచి విడుదలిస్తాడయ్యా అని ఆ వ్యక్తికి సువార్త చెప్పి, ఆ వ్యక్తిని బలపరిచి, ఆ వ్యక్తిని ప్రభు సన్నిధిలో నిలబెట్టి, ఇప్పుడు ఆ వ్యక్తి చేతిలోకి ఒక బైబిల్ వచ్చాక, తాగడం మానేసాక, మంచిగా బట్టలు వేసుకుని తన కుటుంబంతో బైబిల్ పట్టుకుని మందిరానికి రావడం మొదలెడితే, అవునండి, ప్రతి అడ్డమైన వ్యక్తి వచ్చి, నువ్వు దిగిపోయావా, నువ్వు ఆ మొత్తంలో కలిసిపోయావా, నువ్వు అందులో మునిగిపోయావా, నీ జీవితం కూడా దించేసుకున్నావా, వాళ్ళు నిన్ను కూడా లాగేసారా, ఏం పెట్టి నిన్ను లాగేసారని ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అంతే. ఇంకా రెండో విషయాన్ని ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఒక భర్తను కోల్పోయి ఉన్న భార్య ఒక ఆవిడ ఉన్నారనుకోండి, ఆవిడింటికి కనీసం ఆ రోజు నుంచి కనీసం ఒక 3 నెలల పాటు వాళ్ళ మొహం చూడరు. వాళ్ళ పక్కన పెట్టేసి ఎన్నో రకరకాలైన బాధలు. ఉదయం లెగిస్తే ఆవిడ బయటికి రాకూడదు, ఒక శుభకార్యంలో కనబడకూడదు, ఒక మంచి కార్యంలో నిలబెట్టరు. ఓ పెళ్లి చేస్తున్నావమ్మా నువ్వు వచ్చి ముందు ఈ అక్షంతలు వేయమ్మా అనరు. లేదంటే ఒక మంచి గృహం కట్టుకుంటున్నావమ్మా నువ్వు వచ్చి ఇలా చెయ్యమ్మా అని అనరు. దూరంగా ఉండాలి, వాళ్ళు అక్కడ కనబడకూడదు, వాళ్ళు అక్కడ ఉండకూడదు, 3 నెలల పాటు దూరంగా ఉండాలి. తర్వాత నుంచి కూడా ఏ శుభకార్యంలో వాళ్ళు అడుగు పెట్టడానికి వీలు లేదు. అలాంటి వ్యక్తి భర్త చనిపోయిన మరుక్షణం మరుసటి రోజు నుంచి ఒక దేవుని సేవకుడు వెళ్ళి, లేదా ఒక సేవకురాలు వెళ్ళి, అమ్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు అండగా ఉంటాడు, నువ్వు భయపడకో, నువ్వు ధైర్యం కలుగుండు, నీ పిల్లల్ని ఆయన పోషిస్తాడు, నిన్ను పోషిస్తాడు అని చెప్పి మాట్లాడి వాళ్ళని బలపరిచి, వాళ్ళల్లో ధైర్యం నింపి, వాళ్ళని దేవుడు బిడ్డలుగా మార్చి, వాళ్ళ చేతికి ఒక బైబిల్ పట్టుకుని దేవుడు మందిరానికి వచ్చి, నన్ను దేవుడు బలపరిచాడండి, ఈరోజు నేను పోషించబడుతున్నానంటే, ఈరోజు నా జీవితం ఎలా ఉందంటే, ఈరోజు నా బ్రతుకు ఇలా ఉందంటే దానికి కారణం దేవుడండి, నేను ఈరోజు సంతోషంగా ఉన్నానండి అంటే అప్పుడు వస్తారు. అవునండి, అప్పుడు వస్తారండి. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, అంత తొందరగా ఎందుకు కలిసిపోయావు, వీళ్ళు అయిపోతే మేము లేమా, ఈ కష్టం తర్వాత నేను ఆదుకోరా, లేదంటే వీళ్ళు లేరా, వాళ్ళ లేరా, మేము లేమా అని మనం బాగున్నాక అంతా సెటిల్ అయ్యాక మంచి స్థితిలో వెళ్తున్నాం అన్నాక కనబడతారు. కానీ నీ బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఒక్కరు కనబడరండి. ఇది ఇరుకు మార్గం అన్నాడు. ఈ మార్గంలో వెళ్ళటంలో ఎలా ఉంటుందో తెలుసండి. ఇందులో మనం పడాల్సిన బాధ ఏంటో తెలుసా? తాగి తందనాలు ఆడుతున్నాడు, ధైర్యంగా తిరుగుతాడు. వ్యభిచార కార్యక్రమాలు జరిపేవాడు ధైర్యంగా తిరుగుతుంది రోడ్డు మీద. బ్రాందీ సీసాలు అట్టుకుని తిరిగేవాళ్ళు ధైర్యంగా తిరుగుతారు. అవునండి, విచ్చలవిడిగా రోడ్డు మీద డాన్సులు వేసుకుని దొల్లేవాళ్ళు అలాగే ధైర్యంగా తిరుగుతారు. బైబిల్ పట్టుకుని చర్చికి రావాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఇదొక మంచి కార్యం, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నామో కూడా మనకు తెలుసు, కానీ భయపడాల్సిన పరిస్థితి. ఎవ్వరూ లేక అనాథలుగా విడిచిపెట్టేసి పక్కకు దోసేసిన వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని ఒక వ్యక్తి కనబడితే అప్పడుగుతాడేమో, ఆదుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి దూరంగా వదిలేసిన పరిస్థితుల్లో ఓ దేవుడి సేవకుడు, సేవకురాలు, దేవుడు నమ్ముకున్న వ్యక్తులు కనబడి ఆదరించి వాళ్ళని బలపరిచో మంచి స్థితికి తీసుకెళ్ళాక ఎక్కలేని బంధువులు వస్తారు,
ఎక్కడలేని స్నేహితులు వస్తారు. నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్మేసుకున్నావు అంటారు. మీకు నేను లేవా అంటారు. మరి ఆ రూపాయి కడుపులోకి లేనప్పుడు, వాళ్ళ జేబులో లేనప్పుడు నేను లేనా అని ఎందుకు అనలేకపోయారు? అప్పుడు ఎవరు ఏమివ్వాలో, ఏమిస్తే మనం మళ్ళీ వీళ్ళ మధ్యలో ఇరుక్కుపోతామో, ఏమిస్తే ఇక లెగ్గొడేస్తారో అన్న పరిస్థితుల మధ్యలో గాడు. ఇది ఇరుకు మార్గం అని యేసు ప్రభు ఎందుకు చెప్పాడో తెలుసండి? ఈ మార్గంలో నిలబడాలంటే చాలా కష్టం. ఈ మార్గంలో నిలబడాలంటే చెడు చేసినోడైనా బాగుంటాడేమో, చెడు చేసినోడైనా సమాజం ఏమనదేమో, కానీ మంచి చేసి నువ్వు మంచిగా బ్రతుకుతుంటే సమాజం నిలబడినవదండి. కానీ యేసయ్య అంటున్నాడు, ఈ మార్గం సంకుచితంగా ఉన్నా మీరు ఈ మార్గంలో వెళ్ళటానికే పోరాడండి అన్నాడు. హల్లెలూయా. ఈ మార్గంలో వెళ్ళటానికే మీరు పోరాడాలి. ఎందుకంటే మీరు మంచిగా ఉన్నారో చెడు చేస్తున్నారో అది మీకే తెలుసు. మీరు మంచిగా ఉన్నారో చెడ్డగా ప్రవర్తిస్తున్నారో అది మీకు తెలుసు. ఇక్కడ మంచి చెప్తున్నారో లేదంటే మిమ్మల్ని గొడవలు పెట్టి మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారో చర్చిలో మీకు తెలుసు. అవునా కాదండి? అవునా కాదా? చాలామంది బయట వచ్చే వార్తలు ఏంటంటే చర్చిలోకి వస్తే దశమ భాగాలు, లేదా చర్చిలోకి వస్తే పాస్టర్ గారు డబ్బులు, ఇలాంటివి అలాంటివి చెప్పి లాక్కుని తింటారన్నారు. నేను అలాంటి వారు లేరు అనడం. అర్థమైందండి? అలాంటి వారు లేరు అనడం. ఎందుకంటే కొన్ని చోట్ల జరిగే భయంకరమైన కార్యం ఇదే. ఓ నలుగురు విశ్వాసాలు సంపాదించావా, ఆ సంపాదించిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతున్నావా. కొంతమంది అయితే విశ్వాసుల దగ్గర నుంచి డబ్బులు కూడా అప్పులు తీసేసుకున్న సేవకులు ఉన్నారు. అప్పులు తీసేసుకుని ఎగ్గొడేసిన సేవకులు ఉన్నారు. చీట్లు పాడించుకుని చీట్లు కట్టించి ఎగ్గొడేసిన సేవకులు ఉన్నారు. నేను లేరు అనను. క్రైస్తవ్యంలో చీడ పురుగులు కూడా ఉన్నాయండి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ్యం అంతా కరెక్ట్ అంటారా అంటే క్రైస్తవంలో చీడ పురుగులు కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ నుంచి ఎగ్గొడేసిన సేవకులు ఉన్నారు. అవునండి, చర్చిలో ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధాలు నడిపించిన సేవకులు ఉన్నారు. తాగేసి తందనాలాడి బయటికి ఇష్టానుసారంగా ప్రవర్తించే సేవకులు ఉన్నారు. తెలుసండి, ఏదో నలుగురు సంఘస్థులను పోగేసి వాళ్ళ 4 ఫోటోలు తీసి ప్రతిరోజు ఏ ఫారినర్ దొరుకుతాడా, ఎవరు డబ్బు ఉన్నవాడు దొరుకుతాడా అని చెప్పి ఏదో ఒక ఫారినర్ పంపించి పైనుంచి డబ్బులు తెచ్చుకుని వీళ్ళకి ఇచ్చేది చూపించేది ఎక్కువ మందిని, వాళ్ళు తినేసేది ఎక్కువ మందిని. సేవకు వచ్చిన తర్వాత కొన్ని కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. కోట గోడల కట్టిన వాళ్ళు ఉన్నారు. లేరని నేను అనను. తెలుసండి, ఏదో నలుగురు అనాథ పిల్లలను చూపించి వీళ్ళు ఎక్కువ మందిని పోషించడం ఒక స్కూల్ దగ్గర ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు పైకి పంపించి కొన్ని లక్షల రూపాయలు తెచ్చుకుని ఈరోజు విలాసవంతంగా బ్రతికే సేవకులు ఉన్నారు. వాళ్ళకి విశ్వాసంతో పని లేదు, వాళ్ళ ఆరోగ్యాలతో పని లేదు, వాళ్ళ జీవితాలతో పని లేదు. ఇది అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన సేవకులు ఈరోజు తెలుసు నాకు. లేరని అననండి.